నమస్తే, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంలో మొత్తం 9 మందిపై కేసు నమోదు అయింది. సిఐడి నమోదు చేసిన కేసులోని ఏసీబీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. దీనిలో A1 గా రాజీవ్, A2 గా జోగి రమేష్, బాబాయ్ వెంకటేశ్వరరావు, 420, 409, 467, 471, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అనంతరం రాజీవ్ను అదుపులోకి తీసుకుని గొల్లపూడి కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆయన్ను విచారిస్తున్నారు. మీరు మమ్మల్ని పొక్కొచ్చు, కేసులు పెట్టొచ్చు, రెడ్ బుక్ తీయొచ్చు, కానీ మీకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, మంచిని మీరు ఇంత దుర్మార్గంగా ఒక చిన్న కుర్రోడిని తీసుకొని, ఏమీ తెలియని కుర్రోడిని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యవాదులరా, ఇది గుర్తించండి. నేను గానా, నా కుటుంబం గానా అగ్రిగోల్డ్ ఆస్తులో కానీ ఏదైనా తప్పు చేస్తుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజల సాక్షిగా అవసరమైతే ఊరేసుకుంటాం, తప్పు చేసుంటే ఊరేసుకుంటాం. అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాలను వేధించడం న్యాయమా, ధర్మమా? చంద్రబాబు నాయుడు గారు, మీకు న్యాయమేనా? చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మరొకసారి మీరు ఆలోచన చేసుకొని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా ఇది జోగి రమేష్ మీద కుమారుడి మీద జరిగిన దాడి కాదు. ఇది యావత్ బలహీన వర్గాల మీద, గౌడ కులం మీద, గౌడ కులస్తుల మీద జరిగిన దాడి ఇదని చెప్పేసి ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు కూటమి దూరంగా ఉండనుంది. ఈ మేరకు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన స్పష్టం చేశారు. గెలవాలంటే పెద్ద కష్టం కాదని, హుందా రాజకీయాలు చేద్దామని సీఎం వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిర్ణయానికి టీడీపీ కూటమి నేతలు ఆమోదం తెలిపారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారని తెలిపారు. ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలికి నేటితో గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలిపారు. నిర్వహణ లోపం కారణంగానే ప్రాజెక్టులకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ కోసం నిధులు వెచ్చించలేదని విమర్శించారు. తుంగభద్ర డ్యాంను మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి ఆయన ఈ ఉదయం పరిశీలించారు. సాధ్యమైనంత త్వరలో స్టాప్ లెగ్ గేటు ఏర్పాటు చేస్తామని చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణపై నిపుణులతో చర్చిస్తామని మంత్రి పయ్యావుల అన్నారు. డ్యాం పటిష్టత, మరమ్మతులపై అధికారులతో మంత్రులు సమీక్షించనున్నారు. తుంగభద్ర ప్రాజెక్టులో వరద ఉధృతికి 19వ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో 3 రోజులుగా లక్షల క్యూసెక్ల నీరు వృధాగా వెళ్లింది. వరదను అడ్డుకునేందుకు తాత్కాలిక గేట్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏదైతే ఆ గేట్ స్థానంలో కూడా మరి పర్టికులర్ గా స్టాప్ లాక్ గేట్ ఏదైతే ఉందో మరి అవి ఈ ప్రాజెక్టుకి లేకపోవడం వల్ల తాత్కాలికంగా మరమ్మతులు చేసుకోవడానికి కానీ, తాత్కాలిక నీటి నిలుపుదల చేసుకునే అవకాశం లేనిటువంటి స్థితిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి, కన్నమ నాయుడు గారు ఎవరైతే ఈ యొక్క గేట్ల అమరికలో నిర్మాణంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని, ఆయన హైదరాబాద్లో ఉంటే మరి ఆయన కంటికి చికిత్స చేయించుకున్నా కూడా మరి స్పెషల్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేసుకుని ఈయన ఇక్కడ పంపించి, అంటే మా పోలవరం ప్రాజెక్ట్ గేట్ల అమరికలో కూడా ఆయనకి బాగా సమర్థత ఉన్నటువంటి వ్యక్తి. ఆయన యొక్క సారథ్యంలో ఇమ్మీడియట్లీ, ఎందుకంటే ఏదైతే గేట్ని మనం పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో నీరు తగ్గిస్తే, అంటే ప్రజెంట్ 104 టీఎంసీలు నీరు ఉంది. మరి కొత్త గేట్ని మళ్ళీ ఆ స్టాప్ లాక్ గేట్ని మనం ఏర్పాటు చేసుకుంటే మొత్తం నీటిని తగ్గిస్తే అది 40 టీఎంసీలకి పడిపోతే దగ్గర 60 టీఎంసీలు నీరు వృధాగా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా అంత స్థాయిలో నీటిని తగ్గించకుండా మనం ఈ యొక్క స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలని పరిశీలించమని చెప్పేసి మేము కూడా నిపుణులు కూడా కోరడం జరుగుతోంది. ఒకసారి రివ్యూ కూడా అధికారులతో కూడా రివ్యూ చేసి దీనికి ఈ కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి కానీ, సిడబ్ల్యూసీ కానీ, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే డిజైనింగ్ సంబంధించినటువంటి సిఈల్ని, ఎస్సీల్ని అందరినీ కూడా ఒక బృందాన్ని కూడా ఇక్కడ మేము పంపించడం జరిగింది. ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో అందించడానికి సిద్ధంగా ఉన్నామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెసేజ్ని కూడా ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత వరకు తొందరలోనే ఆ యొక్క స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేయడం ద్వారా పర్టికులర్గా ఏదైతే అనంతపురం, కర్నూలు, కడప ఏదైతే అత్యంత కరువు జిల్లాలు ఏవైతే ఉన్నాయో
మరి వారికి నీటిని అందించేటువంటి విధంగా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే అసలు డ్యామే నిండినటువంటి పరిస్థితి. వీళ్ళ అదృష్టవశాత్తు డ్యామ్ నిండినా కూడా ఆ వృధాగా పోతూ ఉంటే చాలా బాధ ఆవేదన కలుగుతోంది. ఈ యొక్క తాత్కాలిక గేటు కూడా ఆల్రెడీ హిందుస్థాన్ వాళ్ళు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇక 60x20 ఇది చాలా భారీ సైజు గేటు కావడం వల్ల ఆ లెవెల్లో మనం దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం సాధ్యం కాదనేటువంటి ఆలోచనతో 60x4 చొప్పున అంటే 5 గేట్ల చొప్పున తయారు చేసి 1/1 అంటే ప్రజెంట్ ఇమీడియట్లీ కనీసం 2-3 గేట్స్నైనా 60x4 చొప్పున ఏర్పాటు చేసుకుని కొంత నీటిని నిల్వ చేసుకుంటూ మళ్ళీ మిగిలిన 2 అంటే ఏదేమైనా కూడా వాళ్ళు ప్రాథమికంగా చెప్పేది అట్లీస్ట్ ఒక 2 డేస్లో మనం కనుక 60x4 2-3 గేట్లైనా అరేంజ్ చేసుకుని మళ్ళీ మిగిలిన బ్యాలెన్స్ వర్క్ను కూడా కంప్లీట్ చేసుకోవాలనే ఆలోచన. మేము కూడా వాళ్ళకి ఆదేశాలు ఏంటంటే ఎంతో తొందరగా మనది కంప్లీట్ చేస్తే కొంతమేర నిలవ ఉన్నటువంటి నీటిని నిలుపుదల చేసుకోవచ్చు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అధికారులతో చర్చించిన తర్వాతే కేసు పెట్టామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిసారి వైసీపీ నేతలు రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ తెరిస్తే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండలేరని అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు చేసిన అక్రమాలను బయటకు తీస్తామని అన్నారు. భూములపై వచ్చే ఫిర్యాదుల్లో 75% వైసీపీ నేతలపై వచ్చినవేనని అన్నారు. జోగి రమేష్ చేసిన భూ ఆక్రమణలు రుజువు అవుతున్నాయని చెప్పారు. కేసుల్లో అక్రమంగా ఇరికించేందుకు తమ పార్టీ వ్యతిరేకమని అన్నారు. చెప్పినట్టుగా బీసీలు బాగుపడే విధంగా లేకపోతే బీసీలకి మెరుగైన జీవన పరిమాణం వచ్చే విధంగా చేశారు. కేవలం నీ వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం, నీ కుటుంబ లబ్ధి కోసం చేసినటువంటి ఈ భూ ఆక్రమణ రుజువు అవుతుంటే దాన్ని నువ్వు రాజకీయం పులిమించుకుని దాన్ని మళ్ళా నువ్వు కులాలు మతాలని చెప్పేసి రెచ్చగొట్టే ధోరణి ఎవరు చేస్తా ఉన్నారండి? అది జగన్మోహన్ రెడ్డి వైసీపీ యొక్క తత్వం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసపూర్వకంగా ఇరికించాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేయదు. అలా చేసే తత్వం ఉంటే ఈ రోజున మీ 175 మంది ఎవరైతే గతంలో ఇన్ఛార్జ్గా ఉన్నారో, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా బయట తిరిగేవాళ్ళు కాదు. మీ పర్సనల్ విషయాలు ఉంటాయి, వాటిల్లో ఎప్పుడు దూరం. ఇది పగడబందీగా మీరు హయాంలో ఉన్నప్పుడు అన్యాయంగా పక్కన ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూమిని కబ్జా చేశారు కాబట్టి అది రుజువైంది. కాబట్టి గతంలో కూడా దీన్ని అన్ని పత్రికల్లో కూడా క్లియర్గా వచ్చాయి. కాబట్టి దానిపైన పూర్తి అధ్యయనం చేసి పూర్తి సాక్ష్యాధారాలతో ఎవరైతే రాజీవ్ ఉన్నారో, ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నారో వాళ్ళన్ని పత్రాలు కూడా అన్ని తీసుకుని వచ్చి తద్వారా విచారణ చేస్తా. చట్టం దాన్ని పని చేసుకుంటా ఉంది తప్ప ఎక్కడ కూడా రాజకీయ జోక్యమే లేదు. ఇది తప్ప అంటే నువ్వు చేసిన అంటే ఇప్పుడు నువ్వు చేసింది చేయలేదా, నువ్వు డబుల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ చేయలేదా, లేకపోతే నువ్వు రాటిఫికేషన్ చేసినటువంటి పరిస్థితి నిజం కాదా, నువ్వు 5 కోట్ల విలువ సొమ్ము దోచుకునేది నిజం కాదా? ఆ మాట మాట్లాడకుండా నువ్వు కేవలం బురద వేసే విధంగా పార్టీ మీద, అలాగే రెచ్చగొట్టే విధంగా కులాల మీద మాట్లాడటం ఇది సబబు కాదు. ఇది ఒక సుపరిపాలన. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తెలుగు ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసేటువంటి వ్యక్తి. ఇట్లాంటి బెదిరింపులకు ఎవరు కూడా ఇక్కడ బెదిరిపోరు. మీకు పిల్లలు ఉన్నారు, మాకు సమయం వస్తుంది అని తప్పుడు మాట చేసిన తప్పుని సరిదిద్దుకుని క్షమాపణ చెప్పి పౌర సరఫరాల శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ పాలనలో ఓ కుటుంబం కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకుని రేషన్ బియ్యం అక్రమాలకి పాల్పడిందని ఆరోపించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్లో నిర్వహించిన తనిఖీల్లో 26,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. రేషన్ బియ్యం అక్రమాల కేసులో విచారణ కొలిక్కొచ్చిందని చెప్పారు. ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తి లేదని, చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మార్పు తీసుకురావాలనే చేసిన ప్రయత్నం చాలా వరకు మంచి రిజల్ట్సే అందిస్తూ ఉంది. అయితే కొంతమంది లారీ యాజమానులు, అదేవిధంగా ఇక్కడున్న హమాలీలు, స్థానికంగా ఉన్న వ్యాపారవేత్తలు చిన్న చిన్న ఇబ్బందుల గురించి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇవాళ ఉదయం
అందరు స్టేక్ హోల్డర్స్ తోటి కలెక్టర్ గారి సమక్షంలో మా శాఖ నుంచి అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అందరితో కూడా మాట్లాడి పోలీసు అధికారులతో కూడా చర్చించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే గతంలో సుమారు 1000 నుంచి 1100 లారీలు ప్రతిరోజు కాకినాడ యాంకరేజ్ పోర్ట్కి బియ్యం సరఫరా కోసం రవాణా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ పరిస్థితి మళ్ళీ తీసుకురావడానికి మేము చేయాల్సిన ప్రయత్నం ఏంటనేది మేము ఇందాక నుంచి చర్చించుకున్నాం. ఒకటేంటంటే ఇక్కడ ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్, దీన్ని బాంబే కాటా చెక్ పోస్ట్ అంటారు, దీన్ని ఇంకొంచెం ఆధునీకరణ చేసి సకాలంలో తక్కువ టైంలో, ఇప్పుడు ప్రస్తుతం ఒక్కో లారీకి 20 నిమిషాలు పడుతోంది, ఇంకా తక్కువ టైంలో దాన్ని చెక్ చేసే విధంగా మా ఎండీ గారు దానికి తగిన ఏర్పాట్లు చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్స్ని మేము మా సిబ్బందిని పెంచుతాం. దాదాపు 12 నుంచి 14 మంది మనకు అవసరం అనేది ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ 12 నుంచి 14 మంది అదనంగా టెక్నికల్ అసిస్టెంట్స్ని ఈ వారం నుంచే మేము ఏర్పాటు చేసి ఇక్కడ జాప్యం జరగకుండా త్వరతగిన వాళ్ళని ఆ లారీల్ని పంపించే విధంగా మేము కార్యక్రమం చేస్తాం. దీంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ అనేది మాత్రం కాంప్రమైజ్ లేదు. చెక్ పోస్ట్ పెట్టకూడదు, చెక్ పోస్ట్ పెడితే ఇబ్బంది అవుతుందనే భావన, ఆలోచన ఎవరికైనా ఉంటే దయచేసి విరమించుకోండి. ఎందుకంటే కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది లీగల్ యాక్టివిటీస్ కోసం, ఈ ప్రాంతానికి మంచి పెట్టుబడులు రావడం కోసం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇతర దేశాల నుంచి మన సరుకులు తెచ్చుకున్నప్పుడు లేదా మనం ఎగుమతి చేస్తున్నప్పుడు మంచి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం 400 ఎకరాలు దాదాపు ఒక ప్రైవేట్ యాజమానికి ఆ రోజున దారదత్తం చేశారు. ప్రభుత్వానికి వచ్చేది ఏం లేదు దీంట్లో. ఇందాక నేను వివరాలు తెప్పించుకుంటే నేనే ఆశ్చర్యపోయాను. 400 ఎకరాలకి గాను ప్రభుత్వానికి వచ్చే సంవత్సరానికి కేవలం 40 కోట్ల రూపాయలు. దానికోసం కాదు, ప్రజల కోసం ఇక్కడ మంచి వెసులుబాటు కల్పించాలి, సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. సో కాకినాడ పోర్టు ఏ కుటుంబానికో ఒక వ్యక్తికో సంబంధించింది కాదు, ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి. ఇది ఆస్తి కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. సో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ కూడా. వైఎస్ఆర్సీపీ నేతలపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పథకాలు అమలు చేయకుండా వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ కుమారుడు కొన్న భూములకి దగ్గరలో కూడా లేవని అన్నారు. 2022లో పేపర్ ప్రకటన జోగి రమేష్ ఇచ్చారు. ఆయన దగ్గర స్థలం కొన్నప్పుడు కూడా వాళ్లు కూడా పేపర్ ప్రకటన ఇచ్చారు. సిపిఐ కూడా ఎక్కడ అభ్యంతరాలు చెప్పలేదు. ఆగస్టు 2న ఏసీబీ ఎన్ఐఆర్ నమోదు చేసింది. చంద్రబాబుపై జోగి రమేష్ గట్టిగా మాట్లాడారు కాబట్టి కక్ష కడుపులో పెట్టుకుని ఆయన కొడుకుపై అక్రమ కేసులు పెట్టారని పేర్ని నాని తెలిపారు. చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చినటువంటి 60 రోజుల్లో ఎన్నికల హామీ ఒక్కటన్నా అమలు చేశాడంటే అమలు చేయలేదు, లేదా ఎన్నికల హామీ అమలు చేయకపోవటమే కాకుండా ఓ మంచి కార్యక్రమం ఏమన్నా చేశారా అంటే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి ఒక్కటి చేయకపోగా అన్నీ ఎఫ్ఐఆర్లు కడతాం, తప్పుడు కేసులు కడతాం, దొంగ కేసులు కడతాం. ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా భయభ్రాంతులను చేసి ఎవరు కూడా పార్టీ పరంగా బయటికి రాకూడదు, తద్వారా రాజకీయ లబ్ధి పొంది దీర్ఘకాలం తన కొడుకు ఈ రాష్ట్రాన్ని అధికారాన్ని అనుభవించే కుట్రలో భాగమే ఇవాళ జోగి రమేష్ గారి కుమారుడిని కేసులో ఇరికించడం. అంటే ఏం తప్పు జరిగిందని చెప్పని అగ్రిగోల్డ్ ఆస్తులు ఏ ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా జీవోలు ఇవ్వడం జరిగింది. ఆ జీవోల్లో ఇచ్చినటువంటి ఆస్తి నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఆస్తులు ఎక్కడైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్ ఉన్నటువంటి ఫీల్డ్ సర్వే ఎక్కడ చేసుకుంటే ఆ నంబర్ పొలానికి కానీ జోగి రమేష్ గారి కొడుకు కొనుక్కున్న పొలానికి కానీ ఎక్కడ సరిహద్దులు ఏమైనా ఆనుకుని ఉన్నాయా, కనీసం పక్కపక్కన ఉన్నాయా, పోనీ కనీసం ఆస్తులు ఆనుకుని సరిహద్దుల్లో కూడా ఎక్కడ లేకుండా పోనీ జోగి రమేష్ గారు ఏమైనా తప్పు చేశాడా అంటే జోగి రమేష్ గారు 2022లో రామోజీరావు గారి పేపర్లోనే అచ్చు చేయించారు. అయ్యా ఈ సర్వే నెంబర్ పలానా ఆయన అమ్ముతా అంటున్నాడు,
మేము కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఇందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పని పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు గుంటూరు నగరంలో మంగళవారం ఘనంగా జరిగాయి. స్థానిక నగరంపాలెంలోని కన్నా లక్ష్మీనారాయణ స్వగృహం ఎన్డీఏ కూటమి నేతలతో సందడిగా మారింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కన్నా లక్ష్మీనారాయణను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బర్త్డే కేక్ ను కన్నా కట్ చేశారు. అదేవిధంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి కన్నా దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే బండి శివరామప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 70 కేజీల కేక్ ను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కట్ చేసి పార్టీ శ్రేణులతో అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు బండి శివరామప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కన్నా లక్ష్మీనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రాజకీయంగా ఉన్నంతగా ఎదగాలని అభిలాషించారు. ఈరోజు మా తండ్రి గారు కన్నా లక్ష్మీనారాయణ గారి ఎక్స్ మంత్రివర్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి పుట్టినరోజు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. ప్రజలకి సేవ చేసే నాయకుడుగా మీకు ఎన్నో 1989 నుంచి వారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన కాడ నుంచి యూత్ కాంగ్రెస్లో చేశారు. అదేవిధంగా ఎన్నో పోర్ట్ఫోలియోలు చేసిన వారు ప్రజల్ని మర్చిపోకుండా ప్రజలు వారిని కూడా గుర్తుపెట్టుకుని మళ్ళీ తిరిగి మన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. సో కాబట్టి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సమస్య గుంటూరు కానీ సత్తెనపల్లి కానీ పెద్దకొరపాడు కానీ ఎవరు వచ్చి అడిగినా కూడా మేము ఎప్పుడో తక్షణమే స్పందించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము. అదేవిధంగా దేవుడు ఇంకా మా నాన్నగారికి మంచి ఆయుష్ ఆరోగ్యం అధికారం ఇచ్చి కొన్ని వేల మందికి సేవ చేయించాలని కోరుకుంటున్నాను. కోల్కతాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలుపై లైంగిక దాడికి పాల్పడి దారుణ హత్య చేసిన నిందితులకి ఉరిశిక్ష విధించాలని జూడాల డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా రక్షణ చట్టాలు పగడ్బందీగా అమలు చేయాలని అన్నారు. డాక్టర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకుని రావాలని అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూడాల ఆధ్వర్యంలో మంగళవారం కోల్కతాలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కోల్కతాలో మహిళా ట్రైనీ డాక్టర్పై జరిగిన పైశాచిక హత్యను పాలకులు సీరియస్ గా తీసుకోవాలని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లకి రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే ఇన్సిడెంట్ అయిందో వెస్ట్ బెంగాల్లో అది అసలు ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. యాజ్ అ ఫీమేల్ నాకు చాలా బాధ కలిగించిన విషయం అది. అండ్ మోర్ ఓవర్ డ్యూటీలో ఉన్న డాక్టర్స్ మీద ఎట్లాంటి అజాల్ట్ ఉన్నా నాన్ బెయిలబుల్ వారెంట్ ఒకటి ఉండాలి, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉండాలి. ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఈ మధ్యలో మెడికల్ ప్రొఫెషన్లో మోర్ ఆఫ్ ఫీమేల్స్ ఆర్ కమ్మింగ్ అనమాట. సో వాళ్ళకి స్పెషల్గా ప్రొటెక్షన్ డెఫినెట్లీ ఉండాలి. మేము ఇంటి నుంచి బయటకు వచ్చి వర్క్ చేస్తున్నామంటే మా వెనకాల చాలామంది సపోర్ట్ ఉంటారు. ఎడ్యుకేషన్ టైంలో మా ఫాదర్ ఉండేవారు, మా హస్బెండ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా సపోర్ట్ చేస్తూ మేము ఇక్కడికి వస్తాము. సో ఈ వర్క్ ప్లేస్లో అనేవి హజాల్స్ అనేవి అసలు అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయము. ఏదో ఒకటి ఖచ్చితంగా ఫీమేల్స్కి అయితే చాలా ప్రొటెక్షన్ ఉండాలి, చట్టాలు ఉండాలి. యాజ్ వెల్ యాజ్ హాస్పిటల్ స్టాఫ్ కూడా ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసే ఉద్దేశంతోనే వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఫీమేల్స్కి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ కూడా కొన్ని వచ్చి ఉండాలి. ఎంతసేపు ఇది చదువుకోవడమే కాదు, సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ కూడా కొన్ని వచ్చి ఉండాలి. సో అన్నీ కలిస్తేనే ఇది పాసిబుల్. వాళ్ళు కూడా ఇంత చదువుకున్నారంటే దే ఆర్ ఎడ్యుకేటెడ్ వెల్ ఎనఫ్ కదా. సో వాళ్ళని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, తర్వాతనే పేషెంట్ని ప్రొటెక్ట్ చేయాలి. సో ఇది అయితేనే కానీ ఫీమేల్స్ మీద ఈ అజాల్ట్స్ అనేవి తగ్గవు. ఇది నాట్ ఓన్లీ మెడికల్ ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా ఇది చాలా నీచమైన చర్య. డ్యూటీలో ఉంది 36 hours, రెస్ట్కి వెళ్ళిన ఆవిడ మీద వాడు మళ్ళీ హెల్త్ కేర్ వాలంటీర్ అంట. అలా ఎలా? ఇది ఇట్లాంటివి అసలు అవ్వకూడదు. ఖచ్చితంగా చట్టాలు చాలా ఏమంటారు, చాలా ఎక్కువ శిక్ష ఇంకొకరు చేయడానికి భయపడేటట్టు ఉండాలి. ఈరోజు మేము గుంటూరు మెడికల్ కాలేజీలో కోల్కతాలో జరిగిన దుర్ఘటనని నిరసిస్తూ మేము కోల్కతాలోని జరిగిన పీజీ వైద్య విజ్ఞానికి తోడుగా మేమందరం నిల్చున్నాము. మరి కోల్కతాలో జరిగిన దుర్ఘటన మనందరికీ తెలిసిందే. మరి ఇటువంటి దుర్ఘటనలు ఇంకా భవిష్యత్తులో జరగకూడదని మేము ఈరోజు ఈ కార్యాచరణ తీసుకునేదానికి మేము సిద్ధమయ్యాము. మరి మాకు కావాల్సింది నైట్ డ్యూటీలో రక్షణ కావాలి. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆడకూతుర్లు ఉన్నారు. మరి వాళ్ళు నైట్ అంతా అక్కడ వెళ్ళి నైట్ డ్యూటీలో ఉండి మరి సేవ చేయాలంటే కనీసం బేసిక్ ఫెసిలిటీస్ రక్షణ కల్పించాలి. అది దాని బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మేము ఈ దుర్ఘటన ద్వారా మరి మేము ప్రభుత్వాన్ని తెలియజేయకుండా ఏంటి అంటే మరి మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి మాకు తీసుకురావాలా. దాని ద్వారా మాకు వర్క్ ప్లేస్లో మరి మాకు కావాల్సిన సేఫ్టీని మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాము. తద్వారా మేము ప్రజలకు మరింత మెరుగైన సహాయం మరి సేవ చేయగలము. మరి అదేవిధంగా
మరి అక్కడ జరుగుతున్న మరి కొన్ని సంఘటనలు తెలుస్తుంటే మాకు ఎంతో బాధాకరంగా ఉన్నాయి. మరి అక్కడ ఎంతో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, మరి అక్కడ నిరసన చేస్తున్న వైద్య విద్యార్థులను అణగదొక్కుతున్నారు అని చెప్పేసి మరి మేము అక్కడ మా తోటి కొలీగ్స్ ద్వారా విన్నాము. మరి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి అక్కడ నిష్పక్షపాతంగా మరి విచారణ జరగాలని, అవసరమైతే ఆ కేసును సిబిఐకి అప్పచెప్పాలని మరి మా డిమాండ్స్. మరి ఈ డిమాండ్స్ నెరవేరే వరకు మేము నిరవధికంగా మరి ప్రస్తుతానికైతే మా ఓపీడీస్ మరియు వార్డ్స్ని మేమైతే మరి బంద్ చేసి ఉన్నాము. మరి ఫ్యూచర్లో మరి ప్రభుత్వ పెద్దలు దిగివచ్చి మరి మాకు కావాల్సిన ఆ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మాకు ఇవ్వకపోతే మరి మేము ఫ్యూచర్లో ఎమర్జెన్సీస్ని కూడా మరి మేము హోల్డ్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. కేరళ రాష్ట్రం వయనాడు వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితుల్ని ఆదుకునేందుకు పౌర సమాజం ముందుకు రావాలని డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు షేక్ కరీం పిలుపునిచ్చారు. ప్రకృతి ప్రకోపానికి దిక్కుతోచని స్థితిలో ఉన్న వరద బాధితుల్ని మానవత్వంతో స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఆదుకోవాలని కోరారు. మంగళవారం ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో గుంటూరు హిందూ కళాశాల సెంటర్లో విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు లింగంశెట్టి ఈశ్వరరావు, షేక్ కరీం మాట్లాడారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకి మనవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. జరిగిన కేరళ రాష్ట్రంలో వయనాడు జరిగిన మరి వరదల వల్ల 230 మందిగా ప్రాణాలు కోల్పోవటం, అనేక మంది మరి ఇల్లు కోల్పోవటం, అనేక లక్షల రూపాయల, కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసం అవటం, ఇవన్నీ జరిగినాయి. మరి వైవిధ్య నిపుణులు అనేక మంది అనేక సూచనలు చేసినా వాటిని ప్రభుత్వాలు పాటించాల్సిన అవసరం ఉంది. ముందు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా తట్టుకునే శక్తిగా ఎదగాల్సిన అవసరం అని చెప్పి మనం చేసుకుంటూ వారి కుటుంబాలకి సానుభూతిని తెలియపరుస్తూ ఇవాళ భారతదేశం మొత్తం మరి అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తూ జరిగింది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి మరి వారిని పరిశీలించి అన్ని రకాలుగా వారికి అండగా ఉంటామని చెప్పి, ఆదుకుంటామని చెప్పని వారు సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా చిరంజీవి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి 2 కోట్ల రూపాయలు మరి ఉదారంగా విరాళం ఇవ్వడం జరిగింది. అనేక మంది అనేక రకాలుగా భారతదేశం మొత్తం మీద వెళ్ళి ఆ ప్రాంత ప్రజల్ని ఆదుకున్న దేశం మొత్తం ఏకమైంది. అదిగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నా కూడా ప్రజల కోసం, ప్రజల మధ్యనే ఉంటుందని చెప్పని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు నిరూపించిన విషయం మరోసారి తెలియపరుస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.